పనామా కాలువకు నీటి కరువు వచ్చిందనమాట. పనామా కాలువకు నీటి కరువు రావడంతో నిలిచిపోయే భారీ నౌకలు అనమాట. అంతర్జాతీయ వర్తకానికి పనామా కాలువే అతి కీలకం. ఏటా $270 బిలియన్ మేరకు సరుకుల రవాణా పనామా కాలువ ద్వారా జరుగుతుందన్నమాట. ప్రత్యామ్నాయ తెరపైకి నికరాగో కాలువ నిర్మాణం చేయాలనుకుంటున్నారు, కానీ అది కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇవి ఒకసారి చూద్దారు. అంతర్జాతీయ వర్తకానికి అతి కీలకమైన పనామా కాలువ నానాటికి చిక్కుపోతుంది. దాంతో భారీ సరుకుల రవాణా నౌకలు రాకపోవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నమాట. కొద్ది రోజులుగా ఎప్పుడు చూడని వందలాది నౌకలు బారులు తిని దృశ్యం కూడా పనామా కాలువ కనపడుతుందన్నమాట. దీంతో పనామాకు ప్రత్యేకంగా మరో కాలువ ఉండాలని వాదన కూడా వచ్చిందనమాట. అట్లాంటిక్ మహాసముద్రాలు, పసిఫిక్ మహాసముద్రాలు కలిసే కీలకమైన పనామా కాలువలో నీటి పరిమాణం కొన్నాళ్ళుగా బాగా తగ్గుతుంది. అంటే పనామా కాలువ ఏంటంటే అట్లాంటిక్ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రాన్ని రెండింటిని కలుపుతుందన్నమాట. ఈ నీటి కాలువ పనామా కాలువలోనే కొన్నాళ్ళుగా నీటి మట్టం కూడా బాగా తగ్గిపోతుంది. ఈ భారీ నౌకలకి చాలా ఇబ్బంది వస్తుందన్నమాట. ఒక మోస్తరు నౌకలు ఆచితూచి నెమ్మదిగా కదులుతున్నాయి అన్నమాట. దీంతో విపరీతం జావ్యం జరుగుతుంది పనామా కాలువ దగ్గర. ప్రస్తుతం కనీసం 250 నౌకలు ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తున్నమాట. పనామా కాలువకు ప్రధానంగా నీటి సరఫరా చేసే 2 రిజర్వాయర్లు కొద్ది కాలంగా నీటి అద్దెలతో అల్లాడుతున్నాయి. వాటి పర్యాయ ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొనడం వల్ల పనామా కాలువ ప్రధానంగా నీటి సరఫరా చేసే 2 రిజర్వాయర్లలో నీటి తగ్గిందనమాట. పనామా కాలువ పరిమితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కాలువ ఉండాలని ప్రతిపాదన మళ్ళీ తెరపైకి వస్తుందన్నమాట. 1900 తొలినాళ్ళలోనే అమెరికా ముందు 2 ప్రతిపాదనలు ఉండేవి. ఒకటి పనామా కాలువ కాగా, మరొకటి నికరాగో గుండా కాలువ నిర్మాణం. పనామాకి అమెరికా సెనెట్ ఓటు వేయగా నికరాగో గుండా నిర్మాణం అనేది కీలక ప్రతిపాదనగా పరిమితమైంది. ఈ మార్గంలో చురుకైన అగ్నిపర్వతాలు ఉండడం సైతం ఆ ప్రాజెక్టు ఆదిలో నాగడానికి ప్రధాన కారణమాట. అంటే నికరాగో కాలువ ద్వారా చేయాలంటే ఆ ప్రాంతంలోని అగ్నిపర్వతాలు అన్నమాట. అది కాక నికరాగో మార్గాలు పోలిస్తే తక్కువ దూరం పనామా కాలువ ఉండడం వల్ల పనామా కాలువని ఆ రోజుని నిర్మించారన్నమాట కొత్తగా. ఎలాగైనా నికరాగో కాలువని పూర్తి చేయాలని ప్రస్తుతం అనుకుంటున్నారు. పూర్తి చేయాలి. చైనాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూడా దీనికి ముందుకు వచ్చారన్నమాట నికరాగో కాలువని డెవలప్ చేయడానికి. 2013లోనే హెచ్కేఎన్డి చైనా కంపెనీ నికరాగో కాలువ నిర్మాణానికి సిద్ధపడింది. నికరాగో దేశ ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. చైనా కంపెనీ హెచ్కేఎన్డి అనే చైనా కంపెనీ 2013లోనే నికరాగో గవర్నమెంట్తో ఒప్పందం కూడా చేసిందన్నమాట. 50 ఏళ్ళ పాటు దాని నిర్వహణ అధికారాలు కూడా సంపాదించింది. కానీ ఇది కాగితాలకు పరిమితి అనమాట. నికరాగో గుండా కాలువ నిర్మాణం ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఎందుకంటే పశ్చిమాన పసిఫిక్, తూర్పున అట్లాంటిక్ కలుపుతూ 2 కాలువలు తవ్వాలి. ఈ 2 కాలువల మధ్యనే నికరాగో సరస్సు ఉంటుందన్నమాట. అట్లాంటిక్ వైపు 25 కిలోమీటర్లు, పసిఫిక్ వైపు 100 కిలోమీటర్ల పొడవున ఈ కాలువను తవ్వాల్సి ఉంటుందన్నమాట. దీని నిర్మాణానికి కనీసం $40 బిలియన్ ఖర్చు అవుతుంది అంచనా. ఇంత భారీ వ్యయంతో కాలువ నిర్మాణం చేపట్టండి, దాని ద్వారా అంతకు మించి ఆదాయం ఉంటుందని భరోసా కావాలి. ఇంత భారీ కాలువ నిర్మాణం అంటే పర్యావరణ పరంగా ఎంతో సవాలే. నిర్మాణం కారణంగా సత్తరితరణ్యాలు తుడిచిపెట్టి వచ్చి చెప్తున్నారు అన్నమాట. ఇక పనామా కాలువ కథ ఏంటంటే వస్తే, ఈ మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశమే పనామా. అక్కడ నిర్మించిన కృత్రిమ కాలువే పనామా కాలువ. ఇది ఉత్తర దక్షిణ ఖండాలను కలుపుతుందన్నమాట. పనామా కాలువ దీని పొడవు 80 కిలోమీటర్లు. పనామా కాలువ మధ్యలో గతున్ అనే కృత్రిమ సరస్సు ఉందన్నమాట. అలాగే అలజేలా అనే మరో కృత్రిమ సరస్సు కూడా ఈ కాలువ రిజర్వాయర్కి ఉందన్నమాట. అంటే పనామా కాలువ మధ్యలోనే గతున్ అనే కృత్రిమ సరస్సు, అలజేలా అనే మరో కృత్రిమ సరస్సులు ఈ కాలువలకి రిజర్వాయర్గా ఉన్నాయన్నమాట. ఇటు పసిఫిక్ మహాసముద్రము, అటు అట్లాంటిక్ మహాసముద్రం, కరీబియా సముద్రాన్ని విడదీస్తూ ఎస్తుమున ఆఫ్ పనామాను అనుకుని పనామా కాలువ ఉంటుందన్నమాట. పనామా కాలువ గుండా ఏటా $270 బిలియన్ విలువైన సరుకు రవాణా. పనామా గుండా 170 దేశాల సరుకులు వెళ్తాయి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సరుకు రవాణా దీర్ఘకాలపని వేచి ఉండడం వల్ల రవాణా విపరీతంగా పెరుగుతుందన్నమాట. దాంతో ధరలు కూడా రెక్కలు వస్తుందన్నమాట. అంతిమంగా చాలా దేశాల్లో అంతర్జాతీయ ధరల పెరుగుదల కూడా చివరి ద్రవ్యోల్బణం కూడా. అందుకనే పనామా కాలువ ప్రత్యేకంగా నికరాగో కాలువను కూడా తవ్వాలనుకుంటున్నారు. అది చైనా కంపెనీ అంటుంది, కానీ కాగితాలకు పరిమితం అనమాట. ఇప్పుడు పనామా కాలువకి కృత్రిమంగా నీరు సప్లై చేసే అలజేలా కృత్రిమ సరస్సు, గతున్ అనే కృత్రిమ సరస్సు వల్ల నీరు తగ్గడం వల్ల ఈ పనామా కాలువకి ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.